మాత్రమే తెలుసు కానీ ఎవరికి తెలియదు. ఆయన కాపాడాలని ఆశపడుతున్నాడు, ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. అయితే మనము పెంచే విధానములో అతన్ని పెంచే విధానములో ఒక జాగ్రత్త వహించాలి. దేవుడు కరెక్ట్గా చెప్తున్నాడు అక్కడ, నేను ఆశీర్వదిస్తాను, నేను కాపాడుతాను అంటున్నాడు దేవుడు. కానీ పెంచే బాధ్యతలో తల్లిదండ్రులు ఆ బాధ్యతని తీసుకొని అతనిని పెంచాలి. మంచి ప్రయోజకుడు కావాలంటే తల్లిదండ్రులు ఏ విధంగా పెంచాలనో ఆ విధంగా పెంచాలి. లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు సెల్ ఫోన్ ఇస్తారు. సెల్ ఫోన్ ఇచ్చి బొమ్మలు వస్తున్నాయి చూడు, ఇవి వస్తున్నాయి చూడు, ఆడుకుంటారు చూడు, ఇవన్నీ చూపెట్టకూడదు. మనం చూపెట్టేది ఏంటంటే పిల్లలకు నాలెడ్జ్ కలిగినటువంటివన్నీ మనం చూపెట్టాలి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? వాడిని చదువు ఫోకస్ పెట్టాలి బాగా. వాడు మంచి ప్రయోజకుడు కావాలని ఆశపడాలి. కొంతమంది ఏం చేస్తారంటే డబ్బు దొరుకుతుందని చదువును బంద్ చేయించి డబ్బు మీద ఫోకస్ పెట్టి ఆ డబ్బు సంపాదించగానే ఓ రోజు డబ్బు ఉంటుంది పోద్ది. అతడు ఎదిగి ఒక మంచి జాబ్ కొట్టాడంటే అతడి తరతరాలు వాడు చనిపోయి రిటైర్మెంట్ అయిపోయిన దాకా దేవుడు అతన్ని ఆశీర్వదిస్తూనే ఉంటాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుడు చెప్తున్నటువంటి మాట ఒకటే, దేవుని అంగీకరించినటువంటి దేవుని బిడ్డలు మంచి ఉన్నతమైన స్థానాలకు ఎదగాలి, మంచి ఉద్యోగాలు కొట్టాలి, లాయర్లు కావాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి. ఆ విధంగా మన పిల్లలను పోషించాలి, పెద్దగా చేయాలి. ఆ ప్రణాళిక చొప్పున మనం ఎప్పుడైతే వాళ్ళ మీద గురిపెట్టి ప్రార్థన చేసి దేవుని ఎదుట నిలబడి కన్నీరు కాచి మనం ప్రార్థన చేస్తామో, దేవుడు అన్యాయస్తుడా? మన దేవుడు అన్యాయస్తుడు కాడు. మాట ఇచ్చాడా, మాట ప్రకారంగా నిలబడి అది ఖచ్చితంగా జరిగిన దాకా ఆయన నిద్ర పోనే పోడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఒక కుటుంబంలో కుమారుడు పుట్టాడు, చిన్న కుమారుడు. అతడంటే ముసలితనంలో పుట్టాడు. తల్లిదండ్రులకు యమ ప్రేమ అంటే అంత ప్రేమ. వాళ్ళు ప్రత్యేకంగా ఎంత ప్రేమ చూసినావా, ప్రత్యేకంగా ఆ కుమారునికి వాళ్ళకు నచ్చినటువంటి చొక్కను కుట్టించారు. బట్టలు, చొక్కా, ఒకటే నిలువు డ్రెస్. ఆదికాండం చదువుతారా? మాట చదువుతారా? ఆదికాండం 37వ అధ్యాయము 3వ వచనం. 37వ అధ్యాయం 3వ వచనం. మరియు యోసేపు ఇజ్రాయేలు వృద్ధాపమందు పుట్టిన కుమారుడు గనుక అతని కుమారుల అందరికంటే ఎక్కువగా అతనిని ఎక్కువగా ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువు టంగి కుట్టించాడు. తల్లిదండ్రులకి ఎంత ప్రేమ చూడండి, చిన్నోని మీద చాలా ప్రేమ. ఎప్పుడైనా సరే తల్లిదండ్రులకు చిన్నోని మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఆడపిల్లలైనా మగపిల్లలైనా చిన్నోళ్ళ మీద ఉంటుంది, ఉంటే పెద్దోళ్ళ మీద ఉంటుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? పుట్టింది 12 మంది. ఆ 12 మందిలో చిన్నోని మీద ఎక్కువ ప్రేమ. ఎందుకు ఎక్కువ ప్రేమ ఉంటుందంటే తల్లిదండ్రులు చిన్నప్పుడు చూస్తున్నప్పుడు పెంచుతున్నప్పుడు వాళ్ళ ఆలోచనలన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ తెలివిని ఆ తేటలన్నీ గమనిస్తూ ఉంటారు. కొన్ని కుటుంబాలలో ఏం చేస్తారంటే పిల్లవాడు చెడిపోవాలన్నా చెడిపోవాలి, వీడు బాగుపడాలని ఏం చేస్తారంటే ఆ పిల్లగానికి పెత్తానం ఇస్తారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఈ పెత్తానం ఎందుకు ఇస్తారో చెప్పనా? ఇతడు ఈ పెత్తానం ఇస్తే
ఈ కుటుంబాన్ని రక్షించగలడా, మా అందరినీ ఒక దారిలో చేయగలడా అని ఏం చేస్తారంటే పెత్తానం ఇస్తారు. ఆ పెత్తానం ఇచ్చినప్పుడు దాన్ని గమనించి ఏం చేస్తారంటే ఆ పెత్తానం ఇచ్చినప్పుడు ఆ కుటుంబానికి సరిపడినటువంటి కావలసినటువంటి అన్ని ఆ కుటుంబంలో ఏది కావాలో అప్పటికప్పుడే సరి చేసుకొని అది ఎప్పుడైతే ఆ తల్లిదండ్రులకు ఆ ప్రకారంగా వాళ్ళకు నమ్మకం అయిపోతుందో ఇక అతన్ని వదిలిపెట్టేస్తారు. స్తోత్రం చెప్తారా ఓసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఎందుకు వదిలిపెడతాడంటే ఇతడు ఏ విధము చేతనైనా బ్రతుకుతాడు, ఇతడు ఏ విధము చేతనైనా బ్రతుకుతాడు అనే ఆ కాన్సెప్ట్ తల్లిదండ్రులకు ఖచ్చితంగా వచ్చేస్తుంది. అందుకనే కొన్ని కుటుంబాలలో అన్ని వదిలిపెట్టి చూస్తాడు. వానికి ఇష్టమైంది ఏంటిది? వీడు చదువుకుంటున్నాడు, ఇంజనీరింగ్ చేస్తాడా, లేకపోతే డాక్టర్ కోర్స్ చేస్తాడా, లేకపోతే కలెక్టర్ అవుతాడా, లేకపోతే మెకానికల్ పని చేస్తాడా, లేకపోతే ఆటో నడుపుతాడా, లేకపోతే వాడి గురి ఏ విధంగా ఉందో అని ఏం చేస్తారంటే వాళ్ళు ఆలోచన చేసి దాన్ని తల్లిదండ్రులు చూస్తూ ఉంటారు. ఆయనకి ఏది ఇష్టమో దాన్నే అప్పగిస్తాడు. అయితే ఈ జనరేషన్లో ఏమవుతుందంటే ప్రతి వాళ్ళకు ఇప్పుడు సెల్ ఫోన్లు అందుబాటులో వచ్చేసాయి కనుక ప్రతి వాళ్ళు ఆ తెలివితోటి ఏం చేయాలో మొట్టమొదటిగా ఇప్పుడు తల్లిదండ్రులకే చెప్తున్నారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా ఆ విధంగా మన పిల్లలను మనము పెంచాలని దేవుని లేఖనం సెలవిస్తుంది. వాళ్ళు చూడు ఎంత బాగా చిన్న కుమారునికి నిలువుటంగి కుట్టించారు సంతోషంగా. ఆ నిలువుటంగి కుట్టించి సంతోషపడుతుంటే ఇతడు ఏముందో తెలుసా? ఇతనిది దేవుని ప్రేమ ఉంది. స్తోత్రం చెప్తా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తా. ఈ 12 మందిలలో ఇతడు అతి చిన్న వయసులోనే దర్శనాలు చూసి తండ్రి తల్లికి చెప్తా ఉన్నాడు. తండ్రి తల్లులకు చెప్తా ఉన్నాడు, దర్శనం చూసి చెప్తా ఉన్నాడు. దర్శనం చూసి చెప్తా ఉంటుంటే వీళ్ళకేమైపోయిందో తెలుసా? అరే వీడు మనకంటే అంత చిన్నోడు, వీడు చెప్తే మనం వినాలనా, మన మీద ఏదో చాకిలి చెప్తున్నారు అని ఈయనేం చేశారంటే నీళ్ళు లేని గోతులో పడేశారు. ఎందుకో చనిపోవాలని. ఎంతమంది? 12 మంది. ఈ 12 మందిలో వీడు కొంచెం తెలికల్లోడు కాడు. ఉన్న విషయాలన్నీ వీళ్ళు ఏమేం చేసేయని తల్లిదండ్రులకు చెప్తా ఉన్నాడు. అరే వీడు ఉంటే బాగుండదని చెప్పి వీడు బ్రతికుండగానే సంపాలన్నీ నీళ్ళు లేని గోతులో పడేశాడు. ఇక చనిపోయారు అనుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఒక అన్న ఏం చేశాడు? అరే మన సంపొద్దురా ఎవరికన్నా ఇచ్చేద్దామని చెప్పి ఆ గోతులోకి వెళ్ళి తీసేసి ఒకరికి అమ్మేశాడు. ఒకరికి అమ్మేస్తే అతడు తీసుకొని వెళ్ళి ఎక్కడికి తీసుకొని వెళ్ళారంటే చక్కగా ఒక రాజు కుటుంబం దగ్గరికి తీసుకొని వెళ్ళారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చదువుతారా? ఆదికాండం 39వ అధ్యాయము 2వ వచనం. 39వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం 39. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచుండే తన యజమానుడగు ఐగుప్తీయుని ఇంట్లో ఉన్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇతడు ప్రార్థన పౌరుడు, దేవునితో సంగత్యం కలిగినటువంటి వాడు, దేవునికి స్నేహితుడిగా ఉన్నటువంటి వాడు. ఎవరు? ఈ యోసేపు దేవునితో ఉన్నటువంటి వాడు కనుక ఇతడు దేవుని మీదనే భారం పెట్టుకున్నాడు కానీ ఇంకా తన కాన్పాము ఎక్కడ పెట్టుకోలేదు. ఎప్పుడైతే ఆ గోతులో వేశారో అక్కడి నుంచి ఒక బాటసారి కమ్మితే ఆ బాటసారి తీసుకుపోయి ఐగుప్తు రాజు సన్నిధికి అమ్మేశాడు. అక్కడ ఏం చేశాడంటే ఇతడు ఆ ఇంట్లో పని చేయటం మొదలు పెడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇతడు ఏం చేస్తున్నాడు? ఇంట్లో పని చేస్తుంటే
పరలోకం అందున్నటువంటి దేవుడు ఎంతైనా సరే దేవుని ప్రేమతో బ్రతుకుతున్నటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైనా సరే ఏ బాధ ఉన్నా కానీ మీరు మనుషులకు చెప్పకండి. మీరు మాత్రము ప్రార్థన పూర్వకంగా మోకాలు ఉని యేసయ్యకు నీ బాధ అప్పగించి నువ్వు చెప్పు. ప్రార్థన చేసి ఆయన ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కరిస్తాడు. ఎవరు కూడా ఆ సమస్యను తీర్చలేడు, కానీ నా ప్రభు అయిన యేసయ్య ఒక కన్నులో నుంచి ఒక బొట్టు రాలితే చాలు, దాన్ని బట్టి ఆయన సంతోషపడి నీ కార్యాన్ని చేయటం దేవుడు మొదలు పెడతాడు. అందుకనే మనిషి వర్ధిల్లాలంటే దేవుడు తోడుగా ఉండాలి. ఒక మనిషి, ఒక కుటుంబమైనా ఆ కుటుంబము ఆశీర్వదించబడాలన్నా వర్ధిల్లాలన్నా ఆ కుటుంబములో ఖచ్చితంగా ప్రార్థన జీవితం ఉండాలి. ప్రార్థన జీవితం ఎప్పుడైతే ఉంటుందో దేవుడు ఖచ్చితంగా తోడుగా ఉంటాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఎప్పుడైతే ఒంటరిగా నువ్వు ప్రయాణమై ఇదిగో ఇది నేను చేయలేను అయిపోయిందిగా అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు మాత్రము దేవుని కనెక్ట్ అయిపోయి నువ్వు ప్రార్థన చెయ్యి. నువ్వు చూస్తుండగానే ఆ కార్యాన్ని దేవుడే సఫలపరుస్తాడంతే. అతను తీసుకుపోయి ఎక్కడ ఐగుప్తు ఇంట్లో చేర్పాడు. ఆ ఐగుప్తుల ఇంట్లో చేరితే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అతని కుటుంబాన్ని, ఎవరిది? ఐగుప్తుని కుటుంబాన్ని ఆశీర్వదించడం మొదలు పెడుతున్నాడు. వర్ధిల్లుతూనే ఉండే అతడు కాలు పెట్టిన ఆ ఇంట్లో ఇక పంట పొలాలు అన్ని విస్తారమైనటువంటి దీవెనలు కలుగుతా ఉన్నాయి. ఆయన కింది చదువుతా ఉన్నాను, మాట చదువు. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతని కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయవాడాయెను. అతని యొద్ద పరిచర్య చేయటము మొదలు పెట్టాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఎక్కడ పని చేసినా దేవుని అంగీకరించినటువంటి దేవుని బిడ్డలు దొంగతనం చేయకూడదు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దొంగతనం చేయకూడదు, అబద్ధాలకు దూరమై ఉండాలి. ఇవి ఎప్పుడైతే నీలో నుండి దూరం అయిపోతాయో దేవుడు ఖచ్చితంగా నీ కనెక్ట్ అయిపోతాడు. దేవుడు నువ్వు ఏది అడిగితే అది ఖచ్చితంగా ఇస్తాడు. మన సొంత ఆలోచన ద్వారా, సొంత పద్ధతి ద్వారా మనం ఏదో ఆశీర్వదించబడాలని అబద్ధాలాడి అవన్నీ చేస్తే తుదకు మనకు కన్నీరే తప్ప ఆశీర్వాదం అనేది ఉండదు. దేవుడు కొంచెం ఇచ్చినా కూడా అది ఆశీర్వాదంగా ఉంటుంది. అక్కడికి మన వాళ్ళు కాదు, దేవుని అంగీకరించినటువంటి ఆయన కాదు, ఆయన అన్యుడు కాబట్టి అన్యుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన పరిచర్య చేస్తుంటే ఆయనకే కటాక్షం కలిగింది. ఎవరి మీద? యోసేపు మీద కలిగింది. యోసేపు మీద కలిగి ఆయన ఏం చేశాడో తెలుసా? అయ్యా, నేను ఆహారము తప్ప ఇంట్లో ఏది నాకు అవసరం లేదు. యోసేపు, ఇదంతా నువ్వే చూసుకోవాలి. యాడ ఉన్నోడు ఎక్కడ పోయాడో తెలుసుకో. అందుకనే దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా దేవుని మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఖచ్చితంగా ఏ పని చేయాలని ప్రారంభించినా మీరు ఆ ప్రారంభించినటువంటి పని దేవునికి నమ్మకంగా చేయండి, మీరు ఆశీర్వదించబడతారు. నమ్మకంగా ఉండి నమ్మకం లేనట్టుగా చేసేవారు కొంతమంది ఉంటారు. ఆ ప్రకారంగా ఎప్పుడు ఉండదు. నమ్మకంగా దేవుని దృష్టిలో ఏ పని అయితే మీరు ప్రారంభిస్తారో ఆ పని ఖచ్చితంగా నా దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. మీరు అనుకోవచ్చు మా కుటుంబాలలో ఇది జరగాలని మీరు అనుకోవచ్చు, కానీ దేవుడు నీకు తోడుగా ఉంటే ఖచ్చితంగా కుటుంబంలో వర్ధిల్లటము దేవుడు మొదలు పెడుతూనే ఉంటారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చూడు, మీరు అనుకున్నట్టుగా చక్కని ఇండ్లు కట్టబోతున్నారు.
స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? డబ్బులు లేవు అని అనుకోవటం కాదు. మీరు డబ్బులు ఉన్న ఆ విధంగానే ఉంటారు, డబ్బులు లేకున్నా అదే విధంగా ఉంటారు. కానీ దేవుడు చక్కని ఇండ్లు కట్టిస్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకే నా దేవుడు ఒక్కసారి ఆశీర్వదించడం మొదలు పెడితే, నా దేవుడు తోడుగా ఉంటే అది ఖచ్చితంగా ఇక వర్తిల్లుతూనే ఉంటది. ఇక దేవుడు ఆపడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇది నేను మాట్లాడుతున్నటువంటి మాట కాదు, ఇది దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? నిశ్చయితంగా ఈ కుటుంబంలో ఒక పెళ్లిని మీరు చూడబోతున్నారు. ఖచ్చితంగా మీరు చూడబోతున్నారు. దేవుడు చెప్తున్నాడు, ఖచ్చితంగా ఒక నిశ్చయితం అయితే ఖచ్చితంగా కలుగుతుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఎందుకు దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంటే, మీరు దేవునికి ఇష్టమైపోయారు. మిమ్మల్ని దేవుడు చూస్తున్నాడు, అందుకనే ఆయన మిమ్మల్ని కటాక్షిస్తున్నాడు, అందుకనే మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అదే ప్రకారంగా మీరు వెళ్తా ఉంటే మీకు ప్రమోషన్లు దొరుకును గాక. ఖచ్చితంగా మీరు ప్రమోషన్లు చూడబోతున్నారంటే మైకు తరంగాలలో దేవుడు మాట్లాడుతున్నాడు. నిశ్చయితంగా అవి జరుగుతున్నాయి. అందుకనే ఆ యోసేపును దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అతడు గోతిలో పడేసినా కూడా దేవుడు లేపాడు. తీసుకొని వెళ్ళి అక్కడ పరిచయంలో పెట్టినా కూడా, ఎంత ఇబ్బంది పెట్టినా కూడా అతడు ఆ ఇబ్బందులన్నీ జయించాడు. లాస్ట్కు ఆ యజమానునికే దయ కటాక్షము అతని మీద కలిగింది. ఇక ఈ ఇంట్లో నేను ఆహారము తప్ప ఇక నేను ఏది ముట్టుకోకూడదు, అన్ని తీసి అప్పగించాడు. అట్లా చిన్నగా అతడు ఏమైపోయాడు తెలుసా? ఆర్థిక మంత్రి అయ్యాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే అతడు తల్లిదండ్రులు ఏ విధంగా పెంచారో దేవునిలో మనము కూడా మన పిల్లలను ఆ ప్రకారంగా మనం పెంచాలి. పెంచితే వాళ్ళు ఏది కొట్టాలనో అది ఖచ్చితంగా కొడతారు. అంతే. మనము ఏది నేర్పక మునిపే పక్కోడు సిగరెట్ తాగుతున్నారా, మనం కూడా సిగరెట్ తాగాలరా అంటే అది కుదరని పని. పక్కోడు బీరు తాగుతుర్రా, మనం కూడా తాగాలంటే అది కుదరని పని. వాడు థమ్స్అప్లో పోసి తెలియకనే తాగుతున్నారు అని కుదరని పని. అవన్నీ మన పిల్లలను కూడా మనము జాగ్రత్తగా పెంచుకోవాలి. ఆ విధంగా పెంచుకుంటే వాడు ఎదిగి మంచి ప్రయోజకుడు అవుతాడు. కుటుంబానికి, దేవునికి, ఇదిగో గ్రామానికి ఒక ఘనతగా నిలబెడతాడు దేవుడు. అంతే. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే మొట్టమొదట దేవుడు తోడుగా ఉంటే ఖచ్చితంగా ఆశీర్వదించబడతాం, మనం ఖచ్చితంగా వర్ధిల్లుతాం. కీర్తనల పుస్తకం 89వ కీర్తన 24వ వచనం. 89వ కీర్తన 24వ వచనం. కీర్తనల పుస్తకం. నా విశ్వాస సత్యము నా కృపయు అతనికి తోడై ఉండెను. నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చించబడును. కొమ్ము అనగా విజయమే కావచ్చు, వింటున్నావా? జయమే కావచ్చు, బలమే కావచ్చు. కొమ్ము అనగా దానికి సాదృశ్యం. అందుకనే అతనికి విశ్వాస సహితమైనటువంటి తోడు అతనికి లభించింది కాబట్టి అతడు ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని పొందుకున్నాడు. అందుకనే మొట్టమొదట కావలసింది ఏంటంటే దేవుని తోడు ఖచ్చితంగా అవసరము. ఎప్పుడైతే దేవుని తోడు ఉంటుందో ఖచ్చితంగా విజయాన్ని ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. అదే రోమా పుస్తకములో ఒక మాట చెప్తున్నాడు దేవుడు. రోమా పుస్తకము 15వ అధ్యాయం 33వ వచనం. 15వ అధ్యాయం 33వ వచనం.
సమాధానకర్తయగు దేవుడు అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకందరికి తోడైయుండును గాక. మీ అందరికీ తోడై ఉండును గాక. సమాధానకర్తయగు దేవుడు మీ అందరికీ తోడై ఉండును గాక. సమాధానం ఎక్కడి నుంచి వస్తుందంటే యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన సిలువ వేయబడ్డాడు. అందరికీ తెలిసే. ఎవరికి? యేసయ్యకు సిలువ వేశారు. మన కొరకు మరణించాడు. మరణించి ఆయన తిరిగి లేచి 40 రోజులు శిష్యులకు అవుపడుకుంటా ఏది కావాలనో, ఏది బోధించాలనో, ఏ తెలివి నేర్పాలో అన్నీ నేర్పాడు. నేర్పి ఆరోహణమై వెళ్తున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆయన వెళ్తూ వెళ్తూ ఆదరణకర్తను పంపి వెళ్ళిపోయాడు. ఆదరణకర్త అంటే ఆదరిస్తాది. ఆదరణకర్త అనక సాదృశ్యము పరిశుద్ధాత్మ దేవుడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆయన వెళ్తూ వెళ్తూ ఆదరణకర్తను పంపి ఆయన వెళ్ళిపోయాడు. ఆ ఆదరణకర్త అనగా ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాము. మనం అందరము పరిశుద్ధాత్మ చేత మంట మండాలి. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ చేత మంట మండేది ఎందుకంటే పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి నీవు ఏ అనారోగ్యం నీ దగ్గరికి రాదు, ఏ శత్రువు నీ దగ్గరికి రాడు, ఏ మాంత్రికుడు నీ దగ్గరికి రాడు. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ నీలో ఉంది అని. ఎవరంటే ఆత్మ దేవుడు నీలో ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసు. కొట్ట చాపట్లు ఒకసారి గట్టిగా, కొట్ట చాపట్లు గట్టిగా, కొట్ట చాపట్లు గట్టిగా. ఆ ఆదరణకర్తే నేను సమాధానపరుస్తుంది, అందరికి సమాధానపరుస్తుంది. కొంచెం మమ్మల్ని ఏ అనారోగ్యాన్ని దేవుడు రానియడు, ఏ సమస్య రానియడు. కనుక ఈ కృపాకాలంలో ఉన్నటువంటి మనం అందరము ఆత్మచేత నింపబడాలి, పొరిగొల్పబడాలి. ఎప్పుడైతే నువ్వు ఆత్మచేత నింపబడతావో కుటుంబంలో ఉన్నటువంటి అనారోగ్యాలు పోతాయి. ఆ మధ్యలో నువ్వు నిలబడితే నిన్ను చూసి పక్కన ఉన్నటువంటి దయ్యాలు కూడా వెళ్ళిపోతాయి. పక్కన పట్టిన దయ్యం వెళ్ళిపోద్ది, పక్కన పట్టినటువంటి జ్వరం వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఆ విధంగా నువ్వు ఆత్మచేత నింపబడాలి. అందుకనే దేవుడు వెళ్తూ వెళ్తూ ఆదరణకర్తను పంపించాడు. ఆ ఆదరణకర్తే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే ఆ సమాధానము మీ అందరికి కలుగుతుంది అంటే ఆయన ఇచ్చి వెళ్ళిపోయాడు. కాబట్టి ఆ సమాధానమైనటువంటి ఆ పరిశుద్ధాత్ముడు మనందరి మీద ఉండాలని, మీరందరూ సమాధానంగా ఉండాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే దేవుడు సమాధానకర్త అయినటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటే మన కుటుంబంలో ఏ సమస్యలు మన కుటుంబంలో ఉండవు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చివరి మాట ఇర్మీయా పుస్తకము 29వ అధ్యాయం 11వ వచనం. 29:11 ఇర్మీయా పుస్తకం చివరి మాట 29:11. నేను చక్కగా నేను మిమ్మును గూర్చి వినండి, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను ఎరుగుదును. అక్కడ ఆగండి. మీకు బోధించినవన్నీ మీకు ఇప్పుడు నేర్పించాను, మీకు ఉద్దేశించినవన్నీ మీకు నేర్పించాను. మళ్ళీ అదే మాట రిపీట్ చేయి, చక్కగా అర్థమవుతుంది అందరికి. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను ఇప్పుడు మీరు ఎరిగారు. ఇప్పుడు మాట్లాడిన మాటలన్నీ మీకు తెలిసిపోయాయి. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్టుగా, మీకు ఈ జరుగుతాయని నిరీక్షణ కలుగునట్లుగా ఈ సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇవి హానికరమైనటువంటి కావు. ఇది సమాధానపరిచేయే, ఇది నిరీక్షణ కలిగి నువ్వు ఎదురు చూస్తే ఇప్పుడు మాట్లాడిన అన్ని దేవుడు ఖచ్చితంగా మీ కుటుంబంలో ఖచ్చితంగా చేస్తాడు.
స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తావరా? అది నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడు ఖచ్చితంగా నాతో మాట్లాడాడు, దేవుడు నాకు చేస్తాడు. ఆ నిరీక్షణ కలిగి నువ్వు ఉంటే వెంటనే కార్యాలను నువ్వు చూడబోతున్నావు అంతే. ఇక ఈ సంవత్సరం లోపట్ల కార్యాలు మీరు చూస్తారు అంతే. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకని దేవుని బిడ్డలారా, మనము ఆశీర్వాదంగా ఉండాలంటే దేవుడు ఏ విధంగా మనతో మాట్లాడాడో ఆ ప్రకారంగా మనం జీవిస్తే ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయన కాపాడుతాడు. ఇప్పుడు ఈ చిన్నోన్ని ఆయన ఆశీర్వదిస్తానంటున్నాడు, మళ్ళీ కాపాడుతానంటున్నాడు. వాడు ఎక్కడ పోయినా కూడా దేవుని కాపుదల, రిబా కళ ధీరా బరాబరాబా, దేవుని కాపుదల అతని మీద ఉన్నది, అతని మీద ఉన్నది. అతడు మంచి ప్రయోజకుడుగా అయిపోతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? వాళ్ళ ఇంట్లో వాళ్ళ నెంబర్ 1 అయిపోతాడు. వాడి నెంబర్ 1 అయిపోతాడు. వాళ్ళు ఎగిరి గంతులు వేస్తాడు. వాడు మామూలుడు కాదు, వాడు ఎగిరి గంతులు వేస్తాడు. దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఇది వివరించి మీకు నేను చెప్తున్నాను. ఖచ్చితంగా అతడు ఈ కుటుంబంలో మంచి ప్రయోజకుడు అవుతాడు, మంచి ధైర్యశాలి అవుతాడు, మంచి అనుభవం కలిగిన వాడైతాడు. రాబోయే రోజులలో అతడు ఒక దీవెనకరంగా ఈ కుటుంబంలో మార్చబడతాడు. అందరం నిలుమకాల మీద ఉండి ఒక తీర్మానం చేసుకున్నాం.